అర్హాకి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఇక్కడ దుబాయ్లోని డిహెచ్ అనేది ఉంటుంది, దుబాయ్ హెల్త్ అథారిటీ. సో అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ చేయించినాం మేము ఈరోజు. వ్యాక్సినేషన్ వేయించాలని అంటే డిహెచ్ఏలో మనకు ఎక్కడైతే డెలివరీ అవుతామో డెలివరీ అయిన తర్వాత వాళ్ళు మనకు వ్యాక్సినేషన్ బుక్ ఇస్తారు. ఆ బుక్ తీసుకొని మనం ఇక్కడికి వెళ్ళాలి. బుక్ తీసుకొని ఇది వచ్చేసి ఎంట్రన్స్. అక్కడ టోకెన్ తీసుకుని అక్కడ కూర్చుంటే మన నంబర్ వస్తుంది. మన నంబర్ రాగానే ఇక్కడికి వెళ్ళి మన నంబర్ ఇచ్చేస్తే వాళ్ళు మన ఎమిరేట్స్ ఐడి ప్లస్ 120 dirhams తీసుకుంటారు. 120 dirhams తీసుకొని మనకు ఒక బుక్ ఇస్తారు, వాళ్ళ దుబాయ్ హెల్త్ అథారిటీ బుక్. ఆ బుక్ ద్వారా మనకు 1 year లోపల ఎన్ని డోసెస్ ఉంటాయో అవన్నీ డోసెస్ ఫ్రీ ఇవ్వాలి, వాళ్ళ పైసలు పే చేసే అవసరం లేదు. ఇది వచ్చేసి వ్యాక్సినేషన్ రూమ్. ఇది రూమ్లోకి వెళ్ళగానే నర్సు చూసి మా పాత బుక్ అడిగింది. బుక్ ఇవ్వగానే బుక్ తీసుకొని దాంట్లో డీటెయిల్స్ అన్నీ రాసుకొని ఫిల్ చేసేసి బయట కూర్చోము. మళ్ళీ అర్హాకి మేము హియరింగ్ టెస్ట్ చేయించినాం. ఎందుకంటే ప్రీవియస్ హాస్పిటల్లో హియరింగ్ టెస్ట్కి అడిగితే వాళ్ళు 400 dirhams అవుతాయి అని చెప్పారు. కొన్ని ఇన్సూరెన్స్ కవర్ అయితే కొన్ని కావు. సో మేము అప్పుడు చేయించలేదు. సో ఈరోజు అడిగితే వాళ్ళు ఫ్రీగానే చేసారు హియరింగ్ టెస్ట్. అంత నార్మల్ వచ్చింది హియరింగ్ టెస్ట్. ఓకే నౌ. మళ్ళీ నర్సు దగ్గరికి వచ్చినాం. నర్సు దగ్గరికి రాగానే ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పింది. నార్మల్గా డైలీ రొటీన్స్ ఏమేమి చేస్తున్నాం అవన్నీ చేయొచ్చు, కాకపోతే మసాజ్ చేయరాదు, మళ్ళీ ఏమైనా ఐస్ ప్యాక్స్ కానీ ఏం పెట్టొద్దు అని చెప్పింది. తర్వాత మెడిసిన్ కూడా ఏదైతే వాడుతున్నావో కోలిక్ కానీ వైటమిన్ డి కానీ తర్వాత పారాసెటమాల్ సిరప్ కానీ అవి ఇచ్చుకోవచ్చు అని చెప్పి. మళ్ళీ పారాసెటమాల్ సిరప్ కూడా మనం బయటనే కొనుక్కోవాలా, వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో అది నేను మళ్ళీ వేరే డాక్టర్, మా ప్రీవియస్ డాక్టర్కి అడిగితే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇది వచ్చేసి వ్యాక్సినేషన్ బుక్ వాళ్ళు ఇచ్చింది. సో ఈ బుక్ ద్వారా ఎప్పుడు వెళ్ళినా కానీ బుక్ తీసుకొని పోవాలి మనం. ఇది 1 year దాకా ఈ బుక్ వాడుకోవచ్చు. ఎవ్రీ 2 months వ్యాక్సిన్, 4 months వ్యాక్సిన్, ప్రతి ఒక్కటి అలా డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ ప్రకారం మనం పోవాలా, వాళ్ళు ఫిల్ చేసుకొని ఆ బుక్ మనకు మళ్ళీ ఇచ్చేస్తారు. సో ఈ బుక్ ద్వారా వాళ్ళకు కూడా ట్రాక్ చేసుకోవచ్చు అన్నట్లు, ఏ మంత్లో వ్యాక్సిన్ ఇచ్చినాం మేము కథ అనేది. ఇది వచ్చేసి ఫస్ట్ మా బర్త్ నుంచి లాస్ట్ 18 months వరకు మొత్తం ఇందులో ఉంటుంది. మళ్ళీ 5 to 6 years, 13 to 14 years, 15 to 18 years అట్లా వ్యాక్సిన్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవాలి బేబీకి. ఇప్పుడే వ్యాక్సిన్ అయిపోయింది. 2 shots ఇచ్చారు థైస్కి. ఇది వచ్చేసి 2 months వ్యాక్సిన్. కాకపోతే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో ఉంటుంది. అది 4 monthsదా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 4 monthsది. సో వాళ్ళు ఏమేమి చెప్పారు నాని ఇన్స్ట్రక్షన్స్? వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్టర్ వ్యాక్సిన్ తర్వాత మనము అంటే నార్మల్గా వాడతాం కదా మెడిసిన్. ఇప్పుడు ఏదైనా గ్యాస్ అయితే కోలిక్ ఇస్తాము, ప్లస్ డైలీ వైటమిన్ డి ఇస్తాము. సో అవి నార్మల్గా మనం ఇచ్చేసుకోవచ్చు, కాకపోతే వేరే మెడిసిన్ అప్లై చేయొద్దు, మన హోమ్ డిసిషన్. మళ్ళీ థైస్కి ఐస్ ప్యాక్స్ పెట్టొద్దు అని చెప్పారు. మళ్ళీ ఫీవర్ కూడా వస్తుందంట, చూడాలా మరి ఎట్లుంటుందో. నేనైతే ఆఫ్ తీసుకున్నా ఈరోజు, ఎందుకంటే మళ్ళీ అర్హా ఏడిస్తే శ్వేత ఒక్కటే ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది, ఇంటికి వెళ్ళాలా. వ్యాక్సిన్ వేయగానే వండుకున్న అర్హా, కాకపోతే కొంచెం ఏడిచింది అర్హా, భయం వేసింది. ఇక మేము కూడా ఏం తినలేదు. మార్నింగ్ 8 o'clock వచ్చినాం. ఇప్పుడు వెళ్ళిపోతాం ఇక రూమ్కి వెళ్ళిపోయి. ఎండ ఈరోజు అంతానం ఏం లేదు. సో మేము కూడా ఇంటి దగ్గరనే ఉంటుంది, ఇది బుర్జుమాన్ దగ్గరనే. ఇది మన్కుల్ ఏరియానో, ఇదంతా మన్కుల్ ఏరియా. ఎండ కొంచెం తక్కువ. ఇదే డిహెచ్ఎస్ సెంటర్, ఇది గవర్నమెంట్. ఇది సేమ్ మన ఇంటికాడ ఎట్లా వ్యాక్సిన్ వేస్తారు చూసినావా, నార్మల్ వ్యాక్సిన్ లైక్ ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది కూడా లోకల్ది, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇది ఇదంతా లోకల్ ఏరియా. ఇదంతా ఈత పండ్ల చెట్లు చూడండి. అన్ని విల్లాస్. ఏది ఇదా? పక్షులకి వాటర్ పెట్టేసిందుకు ఇవన్నీ విల్లాస్. మంచిగా ఉంటాయి విల్లాస్. వ్యాక్సినేషన్ ముందు అర్హాకి మిల్క్ ఇచ్చిన తర్వాత అర్హా స్మైల్ ఇచ్చింది, ఎందుకంటే మిల్క్ కోసం బాగా ఏడిచింది. వ్యాక్సినేషన్ ముందు మిల్క్ ఇస్తే ఇట్లా 30 minutes వెయిట్ చేయాలి. సో 30 minutes వెయిట్ చేసినాం మేము అక్కడ. సో అక్కడ వెయిట్ చేయంగా ఈ పిల్లడితో మస్తు ఆడుకుని ఉండే శ్వేత, నేను,
అర్హ దగ్గరికి వచ్చుడు మస్తు హైలైట్ అంటే హైలైట్ ఈ పిల్లడు మస్తు ఎంజాయ్ చేసినాం. ఎట్లా ఆ గన్నుతోటి ఆట ఆడుడు, పడిపోవడు, చనిపోయినట్లు యాక్షన్ చేసుడు, డైనోసార్ లెక్క యాక్షన్ చేసుడు హైలైట్ ఉన్నాడు. వీడు 3 years ఓల్డ్ అట. పిల్లడు వచ్చేసి ఫిలిపినో పిల్లడు. చూడండి మీరు చూడండి ఎట్లా అంటే అబ్బా నిజంగా హైలైట్ అనిపించింది. మస్తు ఫుల్ టైం పాస్ అయింది. మేము ఆ 30 minutes వెయిటింగ్ పీరియడ్ ఉండే కదా, 30 minutes మాకు అసలు బోరే రాలేదు, మంచిగా అనిపించింది. చూడాడు ఎట్లా అంటున్నాడు. అలా పేరెంట్స్ వాళ్ళ గ్రాండ్ మదర్ అనుకుంటా ఈమె, వాళ్ళ తమ్ముడేమో వ్యాక్సినేషన్కి పోయిండు, ఈడేమో ఆడుకుంటున్నాడు. ఈడ గన్నుతో ఆట ఆడు, నువ్వు పడిపోనుడు, ఆమెకు చెప్పుడు, యాక్షన్ చేసుడాడు. ఎట్లా అంటే హైలైట్ అనిపించింది. ఆడు ఇట్లా ఉంటే మంచిగా టైంపాస్ అవుతుంది ఇంట్లో. సో మేము కూడా శ్వేతకి చెప్పిన, నేను అర్హని కూడా ఇట్లనే తయారు చేయాలి మనము 3 yearsకి. సో అట్లా అంటే శ్వేత అన్నది అట్లా చెయ్యొచ్చు, కాకపోతే ఓబిసిటీ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ జీన్స్ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి శ్వేత అన్నది. కాకపోతే నిజంగా ఎంత హ్యాపీ ఉంటుంది అంటే పిల్లలతోటి. ఒక్కోసారి ఇబ్బంది ఉంటుంది, కాకపోతే వాళ్ళతో చాలా హ్యాపీగా డే మొత్తం మనం మంచిగా స్పెండ్ చేయొచ్చు వాళ్ళతోటి. పిల్లలు ఉంటే చాలా ఉంటుంది, ఒకటి బ్యూటిఫుల్ మెమొరీ అది. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే నిజంగా గ్రేట్ థింగ్ అది. పిల్లల్ని ఇంత పెద్దగా పెంచుకోవాలంటే కూడా ఎన్ని కష్టాలు పడాలను చిన్నప్పటి నుంచి.